తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనం జూబ్లీ హిల్స్ లో జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. జూబ్లీ హిల్స్ లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజని పని మనిషి చాలా దారుణంగా హత్య చేసింది. మన నీడని కూడా మనం నమ్మలేని పరిస్థితి ఉంది అని చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ. మరి ఐపీఎస్ అధికారులు, మాజీ ఐపీఎస్ అధికారులు అంటే ఒక కమ్యూనిటీలో ఉంటారు. ఎంతో ప్రొటెక్షన్ ఉంటుంది, అక్కడ ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. అక్కడే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? ఈ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ అయిన విజయ బంగార్ గారు. నమస్తే అమ్మా. నమస్తే ఉదయశ్రీ గారు. బాగున్నారా? బాగున్నాను. నిజమే కదా, మన షాడోని కూడా మనం నమ్మలేని పరిస్థితి. అంటే ఇవాళ మళ్ళీ ఆవిడ తనుజ చూడ్డానికి ఎంత దిట్టంగా ఎలా ఉన్నారు, ఒక పని మనిషి ఆవిడ ఎలా ఉంది చూడ్డానికి, ఆవిడ చేతిలో ఇలా దారుణకి హత్యకి గురవ్వడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం. సో ఈ సంఘటన నుంచి జనరల్ గా అందరూ నేర్చుకోవాల్సింది ఏంటి అంటారు? నా ఐపీఎస్ ఆఫీసరు అంటే రిటైర్ అయిపోయారు ఆయన. జనరల్గా ఈ క్వార్టర్స్ ఐపీఎస్ ఐఏఎస్ ఉండే వాళ్ళ దగ్గర, ఐఏఎస్ వాళ్ళ దగ్గర చాలా సెక్యూరిటీ ఉంటుందండి వాళ్ళ దగ్గరికి లోపల. ఎందుకంటే నేను ఒక 2 years బ్యాక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్లాస్ చెప్పాను. ఐ యూస్ టు గో టు హిస్ హౌస్. సో చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడ గేట్ ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఉంటుంది మీకు సెక్యూరిటీ, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది. మరి అలాంటిది వీళ్ళ ఇంట్లో ఇలా జరిగిందంటే దీనికి కారణం ఏంటంటే, ఆల్రెడీ ఆవిడ ఎవరైతే ఇప్పుడు చనిపోయారో తనూజ గారు, ఒక నేపాలీ అమ్మాయికి అక్కడ ఆల్రెడీ పనిచేసే అమ్మాయికి చెప్పింది, నాకు కూడా ఎవరైనా పని అమ్మాయిని చూడు అని అంటే, ఈ అమ్మాయిని ఈవిడ సజెస్ట్ చేసింది. ఎవరు? ఈ కల్పనను ఈ అమ్మాయి సజెస్ట్ చేసింది. సో వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇంకా జరిగిందే 2 సంవత్సరాల తర్వాత, 1 సంవత్సరం కంటే ఎక్కువ పనిచేసింది అనుకుంటా. సో ఈయన రంజన్ గారేమో బెంగళూరులో ఉన్నారు ఇది జరిగినప్పటికీ. సో ఆయనకు ఒంట్లో బాగాలేక ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి సో ఇక్కడ లేరనమాట. వీళ్ళ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు పైన ఫ్లోర్లో ఉంటారట. సో షీ వాజ్ ఆల్ అలోన్. సో ఇవన్నీ ఎప్పుడైనా సరే ఇలాంటివి జరిగే ముందు వాళ్ళు ఫస్ట్ అన్నీ అబ్జర్వ్ చేస్తారు, కండిషన్స్ ఏంటి. సో మనం ఎప్పుడైతే మనకు ఈవిడని దోచుకోవడానికి మనకి వీలవుతుంది అనేది, అంటే ఆల్రెడీ పని చేస్తున్న వాళ్ళకి జనరల్గా అంటే ఏ ఇంట్లో అయినా సరే ఇంట్లో విషయాలు డ్రైవర్కు, అక్కడ వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్కు పని వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. అవును కదా, అన్ని వాళ్ళ ముందే జరుగుతుంటాయి. డ్రైవర్ ప్రతిసారి వాళ్ళని పిక్ అండ్ డ్రాప్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఇంకొకటి ఏంటంటే డ్రైవర్ ముందు ఉన్నా కూడా మనకు కూర్చొని వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటారు, ఏదో ప్లాన్స్ గురించి అన్ని చెప్పుకుంటారు. కాబట్టి సో డ్రైవర్కు చాలా మటుకు తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ఇదేంటి పని వాళ్ళకు సెక్యూరిటీ, వాళ్ళు బయట ఉంటారు చూడండి గేట్ బయట, వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరింటికి వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు అనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ విషయంలో కూడా జరిగింది ఏంటంటే, ఈవిడ అంటే మీరు అన్నట్టుగా మరి సెక్యూరిటీ ఉంటుంది కదా, బయట వాళ్ళు కాదు, ఆల్రెడీ అక్కడ పనిచేసి ఆ అబ్బాయి ఆల్రెడీ పని చేస్తున్నది. సో చేసింది కాబట్టి షీ ప్లాన్డ్. తనతో పాటు ఇంకా ఇద్దరిని తీసుకెళ్ళి అతి దారుణంగా చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను ఊపిరాడకుండా చేసేసి ఇంకా అంతే కదండి. అంటే మీరు అన్నట్టుగా తన పర్సనాలిటీ చాలా పెద్ద పర్సనాలిటీ అయినా కూడా ఒక ఒంటరిగా ఉన్నప్పుడు అండి ఏం చేయలేం మనం. ఇదేం సినిమా కాదండి ఫైట్ చేయడానికి కదా. వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చింది, సెక్యూరిటీ ఎలా అలో చేశారు? అదేనండి, ఇప్పుడు సెక్యూరిటీ బయట నుంచి ఇప్పుడు వీళ్ళు బయట నుంచి రాలేదు, ఆల్రెడీ ఇక్కడ పని చేసేదే. సో ఏముంటే అంటే ముందు నుంచి కూడా జనరల్గా ఏమవుతుందంటే పని వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే అందరూ కాదు కొంతమంది పని వాళ్ళు, మరి మీకు ఇలాంటి క్రిమినల్ మెంటాలిటీ పడ్డవాళ్ళు, మా ఇంటికి వచ్చిందమ్మా, మా ఆడపడిచి వచ్చింది, ఇదిగో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఎక్కడ పని చేస్తున్నామంటే తీసుకొచ్చాను చూపిస్తాను అంటే, మనం ఏం చేస్తాం అంటే ఏదో ఉన్నది పెడతాము, చంటి పిల్లల్ని తీసుకొస్తారు, ఇదంతా మామూలే. ఇక్కడ జరిగింది కూడా ఇదే అనమాట. సో వాళ్ళు కూడా ఎప్పుడైనా నాకు చాలా పని ఉంది, నేను వేరే తోడు తెచ్చుకుంటానంటే సర్లే పోనీ అని మనం కూడా ఊరుకుంటాం. సో ఒకసారి మన ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు, అమ్మ నాతో పాటు మా తెలిసిన ఆడపడిచో ఎవరో వచ్చింది పని చేసుకుంటే నాకు కావాల్సింది పని అనేసి మనం కూడా పట్టించుకో. సో ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ అంటే రాత్రికి రాత్రి ప్లాన్ చేసుకొని ఇది చంపింది కాదండి, ఎప్పటి నుంచో 7-8 months నుంచి వాళ్ళు చాలా అంటే అబ్జర్వ్ చేసేసి ఇవిడ ఒక్కటి ఎప్పుడు ఉంటుందా అనేసి ఆమెను అంత దారుణంగా చంపేశారు.
సో ఏది ఏమైనా కూడా ఇవాళ మన న్యూస్ ప్రకారం అంటే న్యూస్ కరెక్ట్ అయితే ఆ అమ్మాయి ఎవరైతే హత్య చేసిందో పారిపోయింది మనకి లేదు, పట్టుకున్నారు పోలీసులు. పట్టేసుకున్నారు. అదే పూణేలో పూణేలో పట్టుకున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే చేసిన తర్వాత ఫోన్స్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఉమ్. సో ఫోన్స్ లేవు. సో వీళ్ళు ఏం చేశారంటే ఇంకా ఎట్లాగా వీళ్ళ ఊరు ఏదో ఉంటే వీళ్ళ ఈ చంపేసిన అమ్మాయి వాళ్ళ హస్బెండ్ బెంగళూరులో ఉంటాడట. అది బెంగళూరుకి వెళ్లకుండా తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళింది. సో అక్కడ పట్టేసుకున్నారు. సో మిగతా ఇద్దరు ట్రైన్లో వెళ్ళిపోయారట. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కూడా పట్టుకుంటారు. ఏమైనా పట్టుకుంటా ఆమెను పట్టుకుంటారు. ఈ పని మనిషి కల్పన గురించి ఏవైనా అంటే ఆవిడ ఎలాంటిది ఏంటి అనేది, అంతకుముందు ఆమెకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది ఏంటి అది అనేది? ఆల్రెడీ ఆవిడకి ఇంతకు ముందు పూణేలో కూడా ఇలాంటి దొంగతనాలే చేసిందంట అండి. ఆ. సో అంటే ఉదయశ్రీ ఎప్పుడైనా సరే మన ఇంట్లో పని చేసుకుంటే వాళ్ళని మనం చాలా అంటే మరి ముఖ్యంగా మనం విన్నది ఏంటంటే నేపాలీ వాళ్ళు ఈ బీహారీ వాళ్లకు ఎక్కువ క్రిమినల్ మైండ్ ఉంటుంది. అవును, ఇక్కడ కూడా నేపాలీ వాళ్ళే నేపాలీ వాళ్ళే. సో వీళ్ళు ఏంటంటే నమ్మిచ్చేసి అంటే ఒక ట్రస్ట్ గెయిన్ చేసుకున్న తర్వాత దే విల్ ప్లాన్. కాబట్టి ఎంతవరకు ఉంచాలో వాళ్ళను అంతవరకే నిజంగా ఉంచాల్సింది. పని మనుషులు కేసు, పని మనుషులు ఇంటి యజమానిని చంపడము ఇది ఫస్ట్ కేసు కాదు, అవును. రెండోది కాదు, ఇవి వందల కేసులు మనం చూస్తూ మనం ఉన్నాం. లాస్ట్ ఇయర్ చేసాం. మీకు గుర్తుందా? మీరు నేనే చేసాం. అదే పాపం ఒకే కదా. ముసలావిడి ఆమెను కూతురులాగా చూసుకుంటేది గుర్తుందా? అయితే ఏం చేసిందంటే ఒకతే ఉంటే మధ్యాహ్నం వచ్చేసి లాక్కొని వచ్చేసి కల్ట్లో కారం కొట్టి చంపేసి, అంటే చంపలేదు, చంపడానికి పోతే తప్పించుకొని బయటకు వచ్చింది. సో అంటే ఏంటంటే వీళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తారండి. ఇప్పటికిప్పుడు రాత్రికి ప్లాన్ చేసుకుని గంట ముందు ప్లాన్ చేసుకుంటే ఇవి ఉండవు. ఇవి అంటే ఒక మనిషిని చంపాలి అని అంటే ఎంతో ప్లానింగ్ ఉండాలి కదా, ధైర్యం ఉండాలి కదా. ఇలాంటి ధైర్యాలు కాబట్టి ఇలా చేశారు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు పని మనుషుల విషయంలో ప్రతి ఒక్కరు కూడా. విషయంలోనంటే వాళ్ళని ఎంత ఉంచాలో అంతలోపే ఉంచాలి. అంటే జనరల్గా మన హ్యూమన్ మెంటాలిటీ ఏమో ఉదయశ్రీ, మన దగ్గర కొంచెం పనిచేసేటికి మనం అన్ని షేర్ చేసుకుంటాం. ఈరోజు సార్ రాలేదే, ఈరోజు సార్ లేట్గా వస్తారే, దాని తర్వాత చుట్టాలు వస్తున్నారు, మా ఆడపడి వచ్చింది, మొన్న పోట్లాట అయింది, ఇవన్నీ చెప్పుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కటి వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇవన్నీ వీళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తారు. సార్ ఉండట్లేదు, సార్ ఒక నెల రోజుల పాటు ఉండరు, పాప వాళ్ళు పైన ఉంటారు, నేను ఒక్కదాన్నే ఉంటాను, ఇవన్నీ కూడా ఈవిడికి తెలుసు. కాబట్టి పని మనుషులతో ఎంతలో ఉండాలో మనం అంత, ఏమెందో వాళ్ళకి ఎంత క్లోజ్ ఉన్నా కూడా. సో అంటే మళ్ళీ అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారండి. నా ఇంట్లో ఒక పని మనిషి పనిచేస్తుంది, ఇప్పటికి 18 సంవత్సరాలు అయిందండి. నేను మా పాప దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నా ఇంటికి వేసి చేసిపోతాను. చాలా 21-22 ఇయర్సే ఉంటాయి ఆ అమ్మాయికి. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు పనిచేసేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి పనిచేస్తుంది. అందరూ అలా ఉంటారండి. చాలా మటుకు కానీ ఇలాంటి వాళ్ళ ద్వారా ఇలాంటి వాళ్ళని నమ్మకానికి అవుతుంది. కాబట్టి జనరల్ గా మరి ముఖ్యంగా వేరే స్టేట్ నుంచి మనం అంటే పని వాళ్ళని ఎప్పుడు కూడా ఎవరన్నా ఒక రెఫరెన్స్ తో తీసుకోవడం మంచిదే. మళ్ళీ రెఫరెన్స్ అంటే ఈవిడ కూడా ఎక్కడో పనిచేసే అమ్మాయిని పిలిపించుకొని, అమ్మ నాకు ఒక పని అమ్మాయి కావాలి, అక్కడ పనిచేసే అమ్మాయినే పిలిపించు. సరే తను కూడా అమ్మాయితో ఇంటర్వ్యూ చేసి తను కూడా చాలా ఏడుస్తుంది. అంటే ఐ డోంట్ నో, లైక్ అందరూ కలిసి ప్లాన్ చేశారా, అది కూడా మనం నేపాలీ వాళ్ళని నిజంగా నమ్మడానికి లేదండి. బీహారీ వాళ్ళు కూడా అట్లాగే చాలా వీళ్ళకి అంటే క్రిమినల్ మైండ్ ఉంటుంది అనమాట. సో తను ఏడుస్తుంది, నేనేదో మంచిగా పని చేసుకుంటుంది అనుకున్నాను, మేడం ఇలా చంపేస్తుందని పాపం ఏకధారగా ఏడుస్తుంది అమ్మాయి. నిజంగా తను మంచి అమ్మాయి అయితే నిజంగా మనం కూడా, సో వీళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారా, అంతే కదా, ఉంటారండి, అందట్లో మంచి వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఇక్కడ దోచుకున్న తర్వాత వాళ్ళ స్టేట్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. సో ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళు చేసిన గ్యాంగ్ చేసింది కూడా అదే, మొత్తం దోచేసుకున్నారు, ఉన్నదంతా తీసేసుకున్నారు, బ్యాగులలో సర్దుకున్నారు, వెనక గేట్ నుంచి వెళ్ళిపోయారు. ముఖ్యంగా వేరే స్టేట్స్ వాళ్ళని, వేరే ప్రాంతాల వాళ్ళని పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా ఉండాలి. అంటే పని మనుషులను, మళ్ళీ చెప్తున్నా, పని మనుషులను చాలా మందికి బెడ్రూమ్ లోకి రానిస్తారు. సో ఇంకా కొంతమంది నమ్మితే అది ఆ బీరువా తాళం తెరిచి అందులో ఉన్నాయి చూడు, ఇవన్నీ అంటే క్రిమినల్ మైండ్ వాళ్ళు వీళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తారనమాట. మనం అంటే నమ్మాము, కానీ వాళ్ళు ఏంటంటే అదే ఒక అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడు మరి ముఖ్యంగా నేపాలీ వాళ్ళని కానీ, మొన్న నా సజ్జనార్ గౌడ్ చెప్తున్నారు, ఈ బీహారీ వాళ్ళని కానీ తీసుకునేటప్పుడు, ఇప్పుడు చూడండి అమ్మాయికి ఆల్రెడీ నేర చరిత్ర ఉంది, ఆల్రెడీ పూణేలో ఇలాగే చేసిందంట. సో తను మరి అలా ఉన్నప్పుడు అదే మీరు ఒక పని అంతట్టు నా ఐఏఎస్ ఆఫీస్, ఐపీఎస్ ఆఫీసర్, సో ఎవరినైనా తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్ లో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇదిగోండి ఈ అమ్మాయిది ఆధార్ కార్డు, సో ఇందులో ఏమున్నాయి అని అంటే మీకు అన్ని వచ్చేస్తాయి.
అదే. కదా! సో, ఆ జాగ్రత్తలు తీసుకొని ఉంటే నిజంగా ఆవిడ బతికేదండి. అవేనంటే ఈవెన్ దో ఆయన అంత పెద్ద ఆఫీసరు, ఆయన ఎంతో మందిని ఇలాంటి వాళ్ళని చూసుంటారు. అదే కదా. సో, బోరున ఒక చిన్న పిల్లవాడిలాగా భార్య శవాన్ని చూసి ఏకధారగా ఏడ్చాడండి. చాలా అంటే చూడండి ఆమె ఎంత బాధపడి ఉంటది. అవును. అదేంటి నేను నమ్మిన అమ్మాయి నా చేతులు కట్టేస్తుంది. నా నోట్లో గుడ్డలు కుక్కేస్తుంది. నేను ఏం చేయాలో ఆమెకు అర్థంగా అంటే నమ్మిన వాళ్ళు మనను అంటారు కదా! మోసం మోసం చేసినప్పుడు మనను ఏదన్నా అటాక్ చేసినప్పుడు ఆ మైండ్ అనేది ఎలా ఆలోచిస్తదంటే తీసుకోలేకపోతూ ఉంటారు కదా! ఒక దిక్కు. వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాదు. అరే అర్థం కాదు. ఈవిడేంటి ఇట్లా చేస్తుంది. ఈవిడేంటి ఇలా చేసింది? నేను నమ్మాను గదా! ఆ, నా దగ్గరకొచ్చి ఇలా చేస్తుందా అనే ఆ, కన్‌ఫ్యూజన్‌లో పాపం ఆమె అంటే కొంచెం పెద్దావిడే ఉన్నట్ల 60, అదే. 65 ఇయర్స్ ఉన్నట్టున్నారు. మరి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమన్నా ఉన్నాయేమో. పాపం చంపేశారండి. కాబట్టి ఎవ్వరైనా సరే సజ్జనార్ గారు ఒకటే సూచన ఇచ్చారు. మీరు పని వాళ్ళని తీసుకునేటప్పుడు ఎంక్వైరీ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి అదే ఈయన ఈ రంజన్ గారు ఒకవేళ ఎంక్వైరీ చేసుంటే ఆమె గురించి అంతా తెలిసేది. అంటే ఒక నిర్లక్ష్యం అనేది చిన్న నిర్లక్ష్యం కూడా నిర్లక్ష్యం ఒక కాదండి. ప్రాణం తీసింది. అంటే ఒక రకమైన నమ్మకం అన్నమాట. నమ్మకం. ఆ, సో మనుషులం కదా ఉదయశ్రీ మనల్ని ఎంతమంది ఎన్ని మోసాలు చేసినా ఇంకా ఇంకొకసారి నమ్ముతూనే ఉంటాం. అందరూ ఉంటారా ఆ, వీళ్ళు బాగుండొచ్చేమో వీళ్ళు మంచి వాళ్ళేమో అనుకుంటాం కానీ వాళ్ళు కూడా అదే అందులో ఒక అంటారు కదా అందులోనే ఒక ఆ తానులో గుడ్డ ముక్కే ఈ ముక్క కూడా అని అనుకోవట్లేదు అనమాట. ఆయన పాపం ఆ పని ఆ పొరపాటు చేసినందుకు ప్రాణాలు పోయినాయండి. సో ఆయన సజ్జనార్ గారు ఏం చెప్తున్నారంటే మీరు ఎవరినైనా సరే వీళ్ళే కాదండి రెంట్కి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా చాలా డేంజరస్ ఉంటారు. వాళ్ళు అంటే అందరూ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు ఎవరికైనా రెంట్కి ఇచ్చినా ఇంట్లో వాళ్ళ పని వాళ్ళని పెట్టుకున్నా కూడా అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎందుకు అక్కడ ఖాళీ చేశారు అనేది మీరు కనుక్కోండి. అక్కడేమైనా ఇబ్బంది పెట్టారా లేకపోతే వీళ్ళ వల్ల వాళ్ళు ఇబ్బంది పెట్టి వీళ్ళని బయటికి పంపించారా అనేది కూడా కనుక్కోండి. రెంట్కి వచ్చిన వాళ్ళు కూడా కాసేపు బాగానే ఉంటారండి వచ్చిన రోజు. తర్వాత వాళ్ళ నిజస్వరూపం చూపించేసి వెళ్ళిపోమంట వెళ్ళక చుట్టుపక్కల వాళ్ళని దాన్ని ఇబ్బంది పెట్టేసి చాలా మంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో పని వాళ్ళు మాత్రం పని వాళ్ళతో మరి ముఖ్యంగా వేరే స్టేట్ బీహారీ వాళ్ళను నేపాలీ వాళ్ళని పెట్టుకునేటప్పుడు మాత్రం అంత కనుక్కొని పెట్టుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. లేకపోతే పాపం ఆమె ఎన్నో బతకాల్సిన ఆవిడ అదే కదా. అలా పోయింది అంటే అంటే పైన పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి తెలియలేదు అని ముఖ్యంగా ఇట్లా సింగిల్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ అంటే అలా సింగిల్ గా ఉన్న ఉన్నప్పుడు వాళ్ళకి అండి కూడా చాలా కంపల్సరిగా ఎవరినైనా పెట్టుకోవాలి ఉదయశ్రీ ఉమ్. కదా. ఒక పైన ఉండే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అమ్మ కూడా ఉంది ఒకతే కదా. ఉంది కదా లేకపోతే నువ్వే మా దగ్గరకు వచ్చేయమని ఆ, కానీ లేకపోతే ఆ పిల్లలు వాళ్ళతో పాటు ఉన్నా కూడా పాపం తన ఇవాళ ప్రాణాలు బతికేది. బతికేవి. సో దే నోస్ ఏం తెలుసు అంటే వాళ్ళకి ఎవరు ఉండరు ఈవిడ ఒక్కతే ఉంటది వాళ్ళ పిల్లలు ఈమె దగ్గరికి రారు అనేది కూడా ప్లాన్ చేసుకొని చంపేశారు అదే. ఆమెను. కాబట్టి మనం అందరం నేర్చుకోవాల్సిందంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి. సో వాళ్ళది అంటారు కదా వాళ్ళ మెంటాలిటీ కొంతమంది అంటారు ఈ లేబర్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఉదయశ్రీ మనం ఉన్నంతసేపు మనం ఇచ్చినంతసేపు చాలా మంచి వాళ్ళం, మనం ఇవ్వలేదాం అనుకోండి పక్కకి వెళ్ళి మన గురించే చెడుగా చెప్తారు. అరే రోజు ప్రతి నెల అమ్మ చాలా తొందరగా డబ్బులు ఇచ్చేది కదా మరి ఈసారి నేను ఎక్కువ అడిగాను లేకపోతే కొంచెం లేట్ అయింది అని అది వాళ్ళు డైజెస్ట్ పక్కకి వెళ్ళి అవునండి నెలంతా పని చేసుకుందండి నాకు డబ్బులు ఇవ్వలేదు ఇలా చెప్తారనమాట. కాబట్టి పని వాళ్ళను అనే వాళ్ళను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. బెడ్రూమ్ వరకు మరి ముఖ్యంగా రానియకండి. మీ పాస్వర్డ్స్, మీ లాకర్ కీసు, మీ బీర్వా కీసు, తర్వాత మీ చాలా మటుకు చూడబోయా ఈరోజు ఇదిగో అయ్యగారు ఇది నాకు నగలు చేయించారని వాళ్ళ ముందు ఎగ్జిబిషన్ పెట్టడము తర్వాత ఇవన్నీ కూడా చేయకూడదండి. చెప్పక ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారిపోతుందో మనం చెప్పలేము. కాబట్టి దయచేసి ఇప్పుడు అంటే దీనివల్ల మనం అంటే చెప్పండి ఎప్పుడైనా జీవితంలో ఒక నష్టం జరిగితే గానీ మనం పాఠాలు నేర్చుకోలేకపోతున్నాం కదా. ఇందులో కూడా జరిగింది అదే. మళ్ళీ చెప్తున్నా ఆయన సజ్జనార్ గారు ఒకటే చెప్పారు దయచేసి మీరు పని వాళ్ళని తీసుకునేటప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళ ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏమీ ప్రాబ్లం లేదు అంటే అంతేనే తీసుకోండి లేకపోతే ఇలాగే జరుగుతుంది అని చెప్తున్నారు. సో మనం అందరం అది పాటిద్దామండి. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే చాలా మంచిది. మనం ఏదో మంచి అని షేర్ చేసుకుంటే వాళ్ళు ఇంకొకలాగా అర్థం చేసుకొని ఇంకొకలాగా ప్లాన్ చేసుకున్నారంటే మళ్ళీ మన గొయ్యి మనం తోకున్నట్టే. రైట్, మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ దేశ్రీ.